పాకిస్తాన్ రోజుకు ఒక వింత ప్రకటనతో తలనొప్పిగా తయారైంది. బంగ్లాదేశ్ కు మద్దతుగా టీ20 ప్రపంచ కప్ నుంచి తప్పుకుంటామని ఓసారి, భారత జట్టుతో మ్యాచ్ ఆడమని మరోసారి ఇలా చెత్త పుకార్లను వ్యాప్తి చేస్తుంది. ఇప్పటికే ఐసీసీ నుంచి వార్నింగ్ అందుకున్న పాకిస్తాన్ జట్టు తాజా నిర్ణయంతో మరోసారి టీ20 ప్రపంచ కప్ వాతావరణాన్ని హీట్ ఎక్కించింది. మరో 2 వారాల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జట్లు తమ స్క్వాడ్లతో సిద్ధమైంది. అయితే బంగ్లాదేశ్ జట్టు మాత్రం ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంది. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ జట్టు వింత ప్రకటనలతో టెన్షన్ పెంచుతుంది. ఇప్పటికే బంగ్లాకు మద్దతుగా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని పుకార్లు రేకెత్తించడం, ఆపై ఐసీసీ హెచ్చరించడంతో కామ్ గా స్క్వాడ్ ను ప్రకటించింది. ఇక ఆ తర్వాత మరో కొత్త డ్రామాకు తెరలేపింది. ఫిబ్రవరి 15న భారత జట్టుతో జరగబోయే మ్యాచ్ నుంచి తప్పుకుంటామని, ఆ మ్యాచ్ ను బహిష్కరించే ప్లాన్ వేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ మీడియా నివేదికల మేరకు పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీతో పాటు ఆ దేశ ప్రధాని జరగబోయే సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తుంది. బంగ్లాకు మద్దతుగా తెలిపేందుకు ఇలాంటి నిర్ణయానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై టీమిండియా ఫ్యాన్స్ సెటైల్ వేలుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టీమిండియా జట్టును చూసి దడుచుకొని ఇలా నిర్ణయం తీసుకుందేమోనని నెటిజన్లు భావిస్తున్నారు. న్యూజిలాండ్ తో 3 టీ20ల సిరీస్ లో సూర్య, అభిషేక్, ఇషాన్ దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ లాంటి గట్టి పటిష్టమైన జట్టుపైనే టీమిండియా ఇలా చెలరేగిపోతుంటే పాకిస్తాన్ పై ఇంకెంత చెలరేగిపోతుందోనన్న భయంతోనే పాకిస్తాన్ బోర్డు ఇలాంటి చౌకబార్ నిర్ణయాలు తీసుకుంటుందని నెటిజన్లు వాపోతున్నారు. బంగ్లాకు మద్దతు అనే పేరు చెప్పి ఇప్పుడు కొత్త డ్రామాకు ప్లాన్ చేసిందని అంటున్నారు. ఇంకో 2 రోజులు పోతే అభిషేక్, ఇషాన్, సూర్య ఉంటే ఆడనంటారేమో. కాగా ఈ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో జరగాల్సి ఉంది. అయితే భారత్ తో జరిగే మ్యాచ్ నుంచి పాకిస్తాన్ తప్పుకుంటే ఐసీసీకి భారీగా ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ మ్యాచ్ విషయంలో పాకిస్తాన్ నిర్ణయంతో ఐసీసీ తీవ్రంగా పరిగణించే ఛాన్స్ ఉంది. అలాగే కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఐసీసీకి భయపడైనా సరే 15వ తేదీన టీమిండియాతో పాకిస్తాన్ తలపడాల్సిందే.